హలో అండి అందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి కెనాన్ R100 కెమెరా సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం. కెనాన్ R100 కెమెరా సెట్టింగ్స్ ఆల్రెడీ 5 పార్ట్లు చేశాను. 5 పార్ట్లు ఎవరైనా చూడాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. ఆ వీడియోస్ ఓపెన్ చేసి చూడండి. ఇది 6th పార్ట్. ఆల్రెడీ 5 పార్ట్స్ వచ్చేసి షూటింగ్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం మొత్తం. ఇప్పుడు ఇది సెకండ్ది వచ్చేసి ప్లేబ్యాక్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి, స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ప్రతి సెట్టింగ్స్ గురించి చెప్తున్నా కాబట్టి ప్రతి సెట్టింగ్ మీకు అర్థం అవ్వాలంటే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఈ వీడియో. మనం ఇప్పుడు షూటింగ్ సెట్టింగ్స్ గురించి ఆల్రెడీ కంప్లీట్గా మాట్లాడేసుకున్నాం. ప్లేబ్యాక్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్లేబ్యాక్ సెట్టింగ్స్ అంటే ఏంటంటే మనం తీసిన ఫొటోస్ని డిలీట్ చేయాలంటే మనం ఎరేజ్ ఆల్ కొట్టుకోకుండా, ఎరేజ్ అంటే డిలీట్ ఆల్ కొట్టుకోకుండా, ఫార్మేట్ కార్డ్ ఆల్ కొట్టుకుండా సింగిల్ ఫోటోలో చూసుకోవచ్చు. ఆ ఫోటో నచ్చలేదంటే మన ప్లేబ్యాక్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ప్రొడక్ట్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్ చేసుకోవడం అంటే ఏంటంటే ఫోటో తీసినప్పుడు మనము ఆ ఫోటో అనేది డిలీట్ కాకుండా ఆ ఫోటో వరకు ప్రొడక్ట్గా ఉంటుంది. అంటే మనం ఫార్మాట్ కార్డు ఆల్ కొట్టుకున్నా కూడా డిలీట్ ఆల్ కొట్టుకున్నా ఆ ఫోటో అనేది అలాగే ఉంటుంది. ఈ ప్లేబ్యాక్ సెట్టింగ్స్లో చేసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను ఏంటనేది. ప్లేబ్యాక్ సెట్టింగ్స్లో ఫస్ట్ ఆప్షన్ నుంచి మాట్లాడుకుందాం. ప్రొడక్ట్ ఇమేజెస్ అంటే ఇందా చెప్పాను కదా, ఫొటోస్ని మనం డిలీట్ కాకుండా ఉంచడం కోసం ఉంచింది ప్రొడక్ట్ అనేది. మనం ఒక 100 ఫోటోలు 100 ఫోటోలు తీసామనుకో, 100లో అన్నీ మంచిగా ఉండవు కదా, కొన్ని బ్యాడ్డీ కూడా ఉంటాయి. బ్యాడ్డీ డిలీట్ చేసుకుని మంచి వరకు ఉంచుకోవాలన్నప్పుడు ఆ ఫొటోస్ వరకు ప్రొడక్ట్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. ఇమేజెస్ ఓకే చేసుకున్న తర్వాత మనకి 6 ఆప్షన్స్ వస్తాయి. ప్రొడక్ట్ ఇమేజెస్లో ఒకదాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సెలెక్ట్ ఇమేజెస్ కొట్టిన తర్వాత దీన్ని సెట్ బటన్ అని ఉంది. సెట్ బటన్ కొడితే లాక్ సింబల్ పడుతుంది. ఇక్కడ లాక్ సింబల్ పెడితే ఫోటో మనకి అది లాక్ అయినట్టు, అంటే అది ఫోటో డిలీట్ కాదు. మిగతా ఫొటోస్ అయినా డిలీట్ అయ్యి ఇది ఒకటి డిలీట్ కాదు. అది ఫార్మాట్ ఇమేజెస్ అంటే మనం ఫార్మాట్ ఫొటోస్ కుట్టినా కూడా, డిలీట్ ఆల్ ఫొటోస్ కుట్టినా కూడా ఇది అనేది ఫోటో డిలీట్ కాదు. ఇలాగ మనకు నచ్చిన ఫొటోస్ అలా లాక్ చేసుకోవచ్చు. లాక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఫొటోస్ డిలీట్ మిగతా అన్ని ఫోటో డిలీట్ అయిపోతాయి. అంటే మనం ఫార్మాట్ అలా కొడితే అన్ని ఫొటోస్ పోతాయి కదా, పోకుండా ఉండటం కోసం ఈ ఆప్షన్ మనం యూజ్ చేస్తుంటాము. డిలీట్ కావు అంటే ముందు మెయిన్గా మన మెయిన్ ఫొటోస్ వరకు ఇలా లాక్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్ ఇమేజెస్లో మన సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ రేంజ్ ఏంటంటే ఫొటోస్ ఒకేసారి 100 ఫొటోస్ 500 ఫొటోస్ అలా ఎక్కువ ఉన్నాయి అనుకో, మనం సెలెక్షన్ చేయాలి, సింగిల్ ఫోటో చేయాలంటే చాలా టైం అవుతుంది. కాబట్టి మనం దీన్ని ఒకసారిగా 50-100 ఫోటోలు ఒకసారి సెలెక్షన్ చేసుకోవచ్చు. ఫస్ట్ 2 సార్లు ప్రెస్ చేస్తే సెలెక్ట్ అవుతుంది ఈ ఫోటో అనేది. ప్రొడక్ట్ ఇలాగ పైకి అంటే కనబడుతుంది కదా, మీకు అర్థం కాకపోతే పైన ఇమేజెస్ రూపంలో పెడుతుంది చూడండి, మీకు అర్థమవుతుంది. బ్లూ కలర్ లాక్ రూపంలో పడుతుంది కదా, అలా పట్టడం వల్ల ఏంటంటే ఫొటోస్ అన్నీ సెలెక్ట్ అయినట్టు. ఈ ఫొటోస్ మనకు 500-700 ఫోటోలు ఉన్నాయి అనుకో, అన్ని సెలెక్ట్ చేసిందే ఆ ఫొటోస్ ప్రొడక్ట్లో ఉంటాయి. అంటే డిలీట్ కావు. మిగతా మనకు ఈ ఫోటోలో 300 ఫోటోలు డిలీట్ 700 ఫోటోల వరకు అలా లాక్ అయి ఉంటాయి. ఆ ఫొటోస్ డిలీట్ కావు, మిగతా డిలీట్ అయిపోతాయి. ఆల్ ఇమేజెస్ ఇన్ ఫోల్డర్ అంటే అన్ని ఫొటోస్ ఒకే ఫోల్డర్లో ఉంటాయని. అన్ని ఫొటోస్ ఒకే ఫోల్డర్లో మనం ప్రొడక్ట్ చేసుకుంటాం చెప్పాను కదా. అంటే అన్ని ఫొటోస్ మనం ప్రొడక్ట్ చేసుకోవాలనుకో, ఒక్కొక్క ఫోటో అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకునే బదులు ఇది సెలెక్ట్ ఆల్ అని ఉంటుంది. ప్రొడక్ట్ ఆల్ ఇమేజెస్ ఇన్ ఫోల్డర్ అనేది కదా 100 అనేది మొత్తం ప్రొడక్ట్ అయిపోతాయి. ఫొటోస్ ఏం డిలీట్ మొత్తం వచ్చేసి మనం డిలీట్ చేసిన ఫార్మాట్ కార్డు కాదు, డిలీట్ ఆప్షన్ అనేది ఉండదు. ఇంకా ఈ ఫొటోస్ అనేవి ప్రొడక్ట్ అయిపోయి ఉంటాయి. మనం అన్ప్రొడక్ట్ కూడా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ ఆప్షన్. అదే ప్రొడక్ట్ ఇమేజెస్లో 4th ఆప్షన్ అన్ప్రొడక్ట్ ఆల్ ఇమేజెస్ ఇన్ ఫోల్డర్. అంటే మనం ఇందాక ప్రొడక్ట్ చేసాం కదా ఫొటోస్ అన్ని అవి అన్ప్రొడక్ట్ చేయడం వల్ల ఏంటంటే ఫొటోస్ కానీ సింగిల్ ఫోటో డిలీట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఆల్ ఫొటోస్ అన్ని ఫొటోస్ కలిపి డిలీట్ చేసుకోవడం కోసం ఈ ఆప్షన్ ఇచ్చాడు. ఇది వచ్చేసి పైన ఆప్షన్ ప్రొడక్ట్ చేయడం, అంటే ఫొటోస్ డిలీట్ కాకుండా ఉంచడం కోసం అన్ని ఫొటోస్ ప్రొడక్ట్లో ఉంటాయి. ఇది అన్ప్రొడక్ట్ అంటే మన ఫొటోస్ వచ్చేసి ఆ ప్రొడక్ట్లో ఉన్నాయి కదా, అన్ప్రొడక్ట్ చేయడం వల్ల ఫొటోస్ మనం సింగిల్ ఫోటో డిలీట్ చేసుకోవచ్చు. లేదంటే మొత్తం కలిపి ఫొటోస్ కూడా డిలీట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్లో. ప్రొడక్ట్ ఇమేజెస్లో లాస్ట్ 2 ఆప్షన్స్ సేమ్, పైన 2 ఆప్షన్స్ 2 ఒకటే, కానీ ఈ 2 ఆప్షన్స్ సరిపోయేది. దానికోసం మళ్ళీ లాస్ట్ కింద సపరేట్గా ఇచ్చాడు. ఏంటంటే సేమ్ ఇందా చెప్పాను సార్, ప్రొటెక్ట్ చేసుకుంటాం ఫొటోస్, దానికి సంబంధించి అన్ప్రొటెక్ట్ 2 ఒకటే ఆప్షన్స్. కానీ 4 ఇవ్వటం అనవసరం, 2 ఆప్షన్స్ ఇస్తేనే సరిపోయేది. దానికోసం 4 అనేది వేస్ట్గా చెప్తున్నాను. ప్లేబ్యాక్ సెట్టింగ్స్లో మనం ప్రొటెక్ట్ ఇమేజెస్ గురించి ఆల్రెడీ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇరేజ్ ఇమేజెస్లో మనం అన్నీ ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ మనం దీనికి ఇంత లోపలికి వచ్చేసినంత అవసరం లేదు. షార్ట్ కట్ ఉంది దీనికి. ఆ షార్ట్ కట్ నేను మీకు చూపిస్తాను ఇప్పుడే. దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ గురించి దాని గురించి మాట్లాడుకుందాం. సెలెక్ట్ రేంజ్ అనేది కొంచెం ఇంపార్టెంట్. ఇది ఆప్షన్ మనం వేరే సెట్టింగ్స్లో వెళ్ళేది, దీంట్లో వచ్చి మనం చేసుకోవాలి. ఇలాగా ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఇలా పైకంటే ఆ ఫొటోస్ అనేది సెలెక్షన్ అవుతాయి. ఆ టిక్ మార్క్ చూసారు, అలాగే బ్లూ మార్కులు అలా టిక్ అయినట్టు, అది మొత్తం సెలెక్ట్ అయినట్టు. అది సెట్ కొట్టేస్తే అంతవరకు సెలెక్ట్ అయిపోతే తర్వాత మెనూ కొట్టేసేసాను. మెనూ కొట్టిన తర్వాత ఎరేజ్ అని కొడితే ఆ ఫొటోస్ కూడా డిలీట్ అవుతుంది. ఈ ఆప్షన్ ఒకటి ఇంపార్టెంట్, మిగతా అన్ని అలా షార్ట్ కట్ ఉంది, ఇందాక వచ్చేంత అవసరం లేదు. ఇరేజ్ ఇమేజెస్లో మిగతావి కూడా చెప్తానండి, ఎందుకంటే చెప్పాలి కాబట్టి.
ఇది సెలెక్ట్ అండ్ ఈరేజ్ ఇమేజ్ అంటే మనం సెలక్షన్ ఒక ఫోటో సెలక్షన్ చేసుకుని దాన్ని వచ్చేసి సెట్ కొట్టేసుకొని ఒకటి అలా డిలీట్ చేసుకోవాలంటే టాస్కే వరము. దానికి ఒక షార్ట్ కట్ ఉంది, ఇప్పుడు చూపిస్తానండి. ప్లేబ్యాక్ సింబల్ అని చూసారా, ఇది వచ్చి మన పాత ఫొటోస్ చూసుకోవడం కదా, మనం తీసిన ఫొటోస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. మనం వద్దనుకుంటే పైన ఇది వచ్చేసి బటన్ ఉంటుంది, ఆ బటన్ ఇలా R100కి ఒక్కొక్క కెమెరాకి ఒక్కొక్క సైడ్ ఉంటుంది. ఇది R100 కెమెరా కాబట్టి ఇక్కడ పైన ఉంటుంది. కొన్నిటికి సైడ్కి ఇవ్వడం సపరేట్ బటన్ ఇస్తాడు. డిలీట్ బటన్ అనేది ఎరేజ్ అని వచ్చింది కదా, ఎరేజ్ అనేది ఇట్లా కొట్టేస్తే ఎరేజ్ అయిపోద్ది. క్యాన్సిల్ ఫోటో అంటే డిలీట్ కాదు. అలాగా మన ప్లేబ్యాక్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఎరేజ్ ఇమేజెస్లోకి వెళ్తే టాస్క్ ఎవరో సింగిల్ ఫోటో డిలీట్ తీసుకోవాలంటే ఇదైతే ఈజీ పద్ధతిగా ఉంటుంది చెప్పాను మీకు. ఎరేజ్ ఇమేజెస్లో లాస్ట్ 2 ఆప్షన్స్ ఒకటే. ఇది వచ్చేసి ఆల్ ఇమేజెస్ ఇన్ ఫోల్డర్లోకి వెళ్ళి డిలీట్ చేయడం, ఫొటోస్ అనేవి డిలీట్ అవుతాయి. ఒక్క ప్రొడక్ట్ చేసిన ఇమేజెస్ తప్ప మిగతా అన్ని డిలీట్ అవుతాయి ఫోల్డర్లోకి వెళ్ళి. ఇది వచ్చేసి ఆల్ ఇమేజెస్ కార్డులో ఉంటే మన మెమరీ కార్డులో ఉన్న ఫొటోస్ అనేవి డిలీట్ చేసుకోవడం. అది ఒక మనం చెప్పాను చూసారు ఇందాక, ప్రొడక్ట్ చేసిన ఇమేజెస్ తప్ప మిగతా అన్ని డిలీట్ అవుతాయి. మనం ఇలా కాకుండా కూడా ఇంకో విధంగా కూడా ఫార్మాట్ చేసుకోవచ్చు ఫొటోస్. అవి వచ్చేసి మనం లాస్ట్ 4th ఆప్షన్ ఫంక్షన్ సెట్టింగ్స్. దీని గురించి తర్వాత చెప్తాను మీకు. ఫంక్షన్ సెట్టింగ్స్లో థర్డ్ రో ఉంటుంది. ఫస్ట్ రోలో థర్డ్ ఆప్షన్ ఫార్మాట్ కార్డ్ ఉంటుంది. ఇది ఓకే చేస్తే ఫొటోస్ అనేవి డిలీట్ అయిపోతాయి. అలా కూడా డిలీట్ చేసుకోవచ్చు, ఇలాగే డిలీట్ చేసుకోవచ్చు. 2 పద్ధతులు ఉన్నాయి డిలీట్ చేసుకునే విధంగా. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అలా చేసుకోండి, అంటే మీకు ఈజీగా ఎలా ఉంటే అలా చేసుకోండి. ప్లేబ్యాక్ సెట్టింగ్స్లో మనం 2 ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నాం, ప్రొటెక్ట్ ఇమేజెస్, ఎరేజ్ ఇమేజెస్. ఇప్పుడు వచ్చేసి రొటేట్ స్టిల్స్. రొటేట్ స్టిల్స్ అంటే దాంట్లో ఉంది ఫోటో రొటేషన్ చేసుకోవచ్చు. మన ఇటు కావాలంటే అటు సైడ్ రొటేట్ స్టిల్స్. ఒక ఫోటో సెలెక్షన్ చేసుకుందాం, సెట్ కొట్టేస్తే మనం ఆ ఫోటో ఇందాక చూసాం ఒరిజినల్ వచ్చేసి ఇది ఇక్కడ నుంచి మనం ఎలా మార్చుకోవచ్చు, ఇలా రొటేషన్ చేసిన విధంగా ఇచ్చాడు ఈ ఆప్షన్. నెక్స్ట్ 4th ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం, చేంజ్ మూవీ రొటేట్ ఇన్ఫర్మేషన్. అంటే మనం మూవీ అంటే వీడియో రొటేషన్ అని మళ్ళీ ఫోటో రొటేషన్ చేసి మూవీగా రొటేషన్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది. కానీ ఇది ఆప్షన్ ఇది వచ్చి మొబైల్లోనే రొటేషన్ చేస్తాం, కెమెరా రొటేషన్ కాదు. కెమెరాకు ఆ రొటేషన్ మనం చూసుకోవాలంటే ల్యాప్టాప్లో కానీ లేదంటే మొబైల్లో కానీ ఆ రొటేషన్ మనం అంటే అది చేసుకోవచ్చు. కానీ ఫోటోకి ఆప్షన్స్ కానీ వీడియోకి ఇవ్వలేదు ఈ ఆప్షన్. ప్లేబ్యాక్ సెట్టింగ్స్లో ఫస్ట్ రోలో లాస్ట్ ఆప్షన్ రేటింగ్ అని సంబంధించి మాట్లాడుకుందాం. రేటింగ్ అంటే ఏంటంటే ఒక ఫోటోస్ మనం రేటింగ్ ఇచ్చుకోవాలి ఏంటంటే మనం రేటింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ల్యాప్టాప్లో కానీ వచ్చేసి మనం కంప్యూటర్లో కానీ మన మెమరీ కార్డ్ కనెక్షన్ చేసినప్పుడు మనం బాగున్న ఫొటోస్ని రేటింగ్ ఇచ్చేసుకుంటే ఆ ఫొటోస్ ఈజీగా సెలెక్షన్ చేసుకొని మనం రేటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మనం సెలెక్షన్ చేసుకోవడం వల్ల వచ్చేసి మన స్టార్స్ అలాంటి రేటింగ్ ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మనం కెమెరాలో కూడా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ ఫోటో బాగున్న ఫోటో మనకు అప్పుడు అవి గుర్తు వచ్చేసి బాగున్న ఫోటో అది ఇది అని మనం రేటింగ్ ఇచ్చుకోవడం వల్ల అవి కావాల్సిన మనం అన్ని ఫొటోస్కి ఇచ్చుకోవచ్చు, లేదంటే ఇంపార్టెంట్ ఫొటోస్కి ఇచ్చుకోవచ్చు. రేటింగ్ ఆప్షన్లో సెకండ్ది వచ్చి సెలెక్ట్ రేంజ్ అంటే మనం ప్రొడక్ట్ రేంజ్, ఇందాక వచ్చేసి ఎరేజ్ రేంజ్ దాని గురించి మాట్లాడుకున్నాం కదా. ఇందాక సెలెక్షన్ చేసి ఇలా అనేస్తే ఇమేజెస్ అని సెలెక్షన్ బ్లూ మార్క్ పడేది, అంటే ప్రొడక్ట్ ఇమేజెస్కి ఎరేజ్ ఇమేజెస్కి సేమ్ ఎలా వస్తుందో దీనికి కూడా అంతే. అలాగే అదే సేమ్ ఆప్షన్ కదా, అది ఎరేజ్ ప్రొడక్ట్కి సంబంధించింది, ఇది వచ్చేసి రేటింగ్ సంబంధించింది. ఇలాగ మనం అన్ని ఇలా ఇచ్చుకోవచ్చు రేటింగ్. మనం ఎన్ని ఫొటోస్ కావాలంటే ఫొటోస్ అలాగా సేమ్ ఆప్షన్ ఇది అంటే సేమ్ యాస్టీజ్ అంతే. దాని రేటింగ్ ఇమేజెస్లో మనం వచ్చేసి లాస్ట్ 2 ఆప్షన్స్ సేమ్, అంటే ఆల్ ఇమేజెస్ ఇన్ ఫోల్డర్, ఆల్ ఇమేజెస్ ఇన్ కార్డ్. ఇందా చెప్తాను చూసారా, ప్రొటెక్ట్ ఇమేజెస్, ఎరేజ్ ఇమేజెస్ సేమ్ ఎలాగో ఇదేంటంటే ఒక ఫోల్డర్లోకి వెళ్ళేసి రేటింగ్ ఇచ్చుకోవచ్చు. మనకు కావాల్సినంత రేటింగ్ ఇచ్చుకొని అన్ని ఫొటోస్ ఆల్ ఫొటోస్కి ఇస్తుంది రేటింగ్ ఇది. మనం అన్ని ఫొటోస్కి ఇచ్చుకోవడం అవసరం, అన్ని ఫొటోస్ బాగా తీసిన ఫొటోస్ అన్ని బాగా కదా, కొన్ని బాగా వస్తాయి కొన్ని బాగా రావు. అందుకని ఇది అన్ని ఫొటోస్ రేటింగ్ ఇచ్చుకోవడం కోసం యూజ్ చేస్తాం. ఇది ఫోల్డర్లోకి వెళ్ళేసి అన్నిటికైనా ఇది మెమరీ కార్డ్ ఫోల్డర్, అది ఇంటి వచ్చేసి ఫోల్డర్ డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు రేటింగ్. ఇంకా అన్ని ఫొటోస్కి సింగిల్ ఫోటో కదా, అన్ని ఫొటోస్కి ఇచ్చుకోవడానికి యూజ్ చేస్తాం. ప్లేబ్యాక్ సెట్టింగ్స్లో ఫస్ట్ రో గురించి కంప్లీట్గా మాట్లాడేసుకుని సెకండ్ రోలోకి వచ్చేసాం. సెకండ్ రోలో ఫస్ట్ ఆప్షన్ ప్రింట్ ఆర్డర్ అంటే ఏంటంటే మనం వాటి కెమెరా ఫోటోలు ఉంటాయి చూసారా, ఆ ఫోటో వచ్చేసి మనం డైరెక్ట్గా ప్రింట్ తీసుకోవచ్చు. ఎలా అనేది మనం ప్రింటర్ కనెక్ట్ చేసి క్యామ్ నుంచి, అంటే కొన్నిటికి వైఫై ఉంటుంది ప్రింటర్కి, వైఫై నుంచి మనం క్యామ్ కనెక్ట్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. లేదంటే టైప్ సి కేబుల్ ఉంది, టైప్ సి నుంచి కూడా మనకు ఒక వైర్కి వచ్చి ప్రింటర్కి దీన్ని కనెక్షన్ చేసుకొని వచ్చేసి మనం ప్రింట్ తీసుకోవచ్చు. అది ప్రింటర్ ఉంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పేవాడిని, ప్రింటర్ లేదు నా దగ్గర, అందుకని ఇది వచ్చేసి దానికి యూజ్ చేస్తాం. ప్రింట్ ఆర్డర్ అనే దానికి మనం ఓన్గా తీసుకోవచ్చు ప్రింట్స్. ప్లేబ్యాక్ సెట్టింగ్స్లో ఫోటో బుక్ సెటప్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆప్షన్ అంటే ప్రింట్ గురించి మనం వచ్చేసి ఆల్బమ్ కానీ లేదంటే మనం ప్రింటర్ కనెక్షన్ చేసిన ఫొటోస్ ప్రింట్ తీసుకోవడం కూడా యూజ్ అవుతుంది ఈ ఆప్షన్. ఇది వచ్చేసి సెలెక్ట్ ఫొటోస్ పెడితే ఇలాంటి ఫొటోస్ ఇలా సెలెక్షన్ చేసుకొని మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఫొటోస్ ఎన్ని ఫొటోస్ కావాలి ఏం కావాలనేది ఇక్కడ సెలెక్షన్ చేసుకొని మనం ప్రింట్ తీసుకోవచ్చు. లేదనుకుంటే ఆల్బమ్ డిజైనింగ్ కూడా మనకు వస్తుంది. మన ఆల్బంలో డైరెక్ట్ మనం ప్రింట్ తీసేసుకోవచ్చు. దీనికి యూఎస్బీ కనెక్షన్ పెట్టేసి ప్రింట్ తీసుకోవచ్చు. మనం వచ్చేసి మనం తీసిన ఫొటోస్ ఇలాగా మల్టిపుల్ ఫొటోస్ కావాలంటే మల్టిపుల్ ఇలా సెలెక్షన్ చేసుకొని
అన్ని ఫొటోస్ చెప్పాను చూసారా ఇందాక గ్యారేజ్ ఫొటోస్ వాటికి అలాగ యూజ్ అయ్యేటట్టు సేమ్ యాజ్ ఈజ్ అంతే అలాగ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు అలాగా. ప్లేబ్యాక్ సెట్టింగ్స్లో థర్డ్ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. క్రియేటివ్ అసిస్టెంట్ అంటే మన ఫొటోస్ బ్లాక్గా వస్తాయి చూసారు. కాకపోతే దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఉంది. ఓన్లీ రాలోనే తీసుకోవాలి ఫొటోస్. ఎల్ సైజులో అంటే జేపీజీలో తీసుకున్నా అంటే స్మాల్లో లార్జ్లో మీడియంలో ఎలా సైజులో తీసుకుంటే ఫొటోస్కి ఇది సపోర్ట్ చేయదు. ఓన్లీ రా ఫొటోస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఈ ఆప్షన్. మీరు ఈ ఆప్షన్ ఓకే చేయాలనుకున్నప్పుడు రాలో తీసుకొని చేసుకోండి. ఫోటో బ్లాక్గా వచ్చింది ఒక వైట్ చేసుకో దీంట్లోనే ఎడిటింగ్ చేసుకునే విధంగా ఇచ్చాడు ఈ ఆప్షన్. మీకు ఎలాగో చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఓకే చేసిన తర్వాత ఈ ఫోటో చూసారా ఇది కొంచెం బ్లాక్గా వచ్చింది దీన్ని వైట్ చేస్తాను. ఇప్పుడు సెట్ కొడితే ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్ వస్తాయి చూసారు. ఇక్కడ ప్రీసెట్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్, కలర్ టోను ఇవన్నీ మనం మార్చుకోవచ్చు. కెమెరాలోనే మార్చేసుకోవచ్చు. ఇది ఆప్షన్ బాగా నచ్చింది నాకు. ఇది వచ్చేసి ప్రీసెట్ ఓకే కొట్టాను అనుకో. ఓకే చేసిన తర్వాత ఈ ఫస్ట్ ఫిల్టర్స్ వస్తాయి. ఈ ఫిల్టర్స్ ఏమొద్దు అనుకుంటే ఆటో పెట్టేసేసుకోండి. మనం బ్రైట్నెస్ పెంచుకోవాలనుకో బ్రైట్నెస్ దీనికి ప్లస్ అంటే కొంచెం బ్రైట్నెస్ పెరుగుతుంది. ఇలాగా మనం కెమెరాను మార్చేసుకోవచ్చు బ్రైట్నెస్ అనేది. ఆ విధంగా ఇచ్చాడు. కాంట్రాస్ట్ కానీ సాచురేషన్ కానీ ఇవన్నీ మన కెమెరాను మార్చేసుకోవచ్చు. ఓన్లీ రాళ్ళను తీసుకునే విధంగా తీసుకోండి. ఇది మళ్ళీ ఎల్ సైజు సపోర్ట్ చేయదు. ఇంకా ఈ వీడియో కంప్లీట్గా కాలేదు. ఇంకా సెట్టింగ్స్ చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. ఎందుకంటే ఒకే వీడియోని కవర్ చేయాలంటే చాలా లెంతీ అయిపోతుంది. చూడాలన్నా కూడా మీకు ల్యాగ్ అవుతుంది. అందుకని నెక్స్ట్ ఇంకో పార్ట్ చేస్తాను. ఇది 6th పార్ట్ కదా. ఇంకా పార్ట్స్ కంటిన్యూ చేస్తాను. ప్రతి సెట్టింగ్ గురించి చెప్తాను. ఏది మిస్ కాకుండా నాకు తెలిసినంత నాలెడ్జ్ నాకు తెలిసింది మీకు షేర్ చేసుకుంటాను. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మిస్ కాకుండా ఉంటారు. మీ సపోర్ట్ ఉంటే చాలు నాకు. మీకు ఫోటోగ్రఫీ ఫ్రెండ్స్ ఉంటే నా వీడియోస్ సెట్టింగ్స్ గురించి వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఒక యూజ్ అవుతుంది. కెమెరాస్ గురించి బిగినర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోస్ వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి ఒక నాలెడ్జ్ వస్తుంది. షేర్ చేయడం వల్ల వాళ్ళు కొంచెం నలుగురు షేర్ చేస్తే ఫోటోగ్రఫీ ఫ్రెండ్స్ మీకు చాలా యూజ్ అవుతుంది. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోటోగ్రఫీ గురించి సెట్టింగ్స్ గురించి ప్రతి సెట్టింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను.